నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇది అత్యంత బాధాకరమైనటువంటి వార్త. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న మల్లికార్జున స్వామి జాతర జరుగుతూ ఉంటుంది ఈ గ్రామం దగ్గర. అక్కడికి తండోపతండాలుగా భక్తులు వస్తుంటారు, చాలామంది భక్తులు వస్తుంటారు. అయితే ఈ ఆలయాలలో ఒక దురవస్థ ఏంటంటే టెండర్ల విధానం. వాడు ఎక్కువ ఎవరు టెండర్ వేస్తే వాడికి ఆ జాతర లైన్లో డబ్బులు అప్పచెప్పడమో లేకుంటే మిగతా సెక్షన్లు ఇవన్నీ అప్పచెప్తుంటారు. మనం గుడికి పోతే జనరల్గా చూస్తూ ఉంటాం, అక్కడక్కడనే దింపుతుంటారు. ధర్మదర్శనానికి మనం గమనిస్తే అక్కడక్కడనే పద్మవ్యూహంలాగా అభిమన్యుడు పద్మవ్యూహం ఛేదించినట్టు భక్తులకు కూడా ఆ పద్మవ్యూహం కల్పిస్తారు. అక్కడక్కడనే ఈ తిరగడం మనకి ఎందుకు ఇబ్బంది అని అనుకుంటే అక్కడ 100 రూపాయలు శీఘ్ర దర్శనం, ఇంకా సులభమైనటువంటి నేరుగా వెళ్ళేది 300, ఇక విఐపి దర్శనం 1000 రూపాయలు. ఇవి మనకు కనిపిస్తాయి. ఇవి కనిపించినప్పుడు ఏమనిపిస్తుంది, ఇక్కడ పద్మవ్యూహంలో తిరగడం కంటే ఇక్కడనే అలసిపోతే దేవుడిని ఏం చూస్తామని మనం అమౌంట్ రూపంలో వెళ్ళిపోతాం. ఈ జాతరలో కూడా జరిగింది ఏంటంటే గణేష్ మౌనిక తల్లిదండ్రులు వాళ్ళు 2 నెలల పాపను తీసుకొని వాళ్ళ ఒకళ్ళు ఉండాలి కదా సహాయంగా, వాళ్ళ బంధువు చంద్రకళ, వీళ్ళు 4 వచ్చిండ్రు ఆలయానికి వచ్చిన తర్వాత లైన్లోకి వెళ్ళారు. ఈ శ్రీనివాసరెడ్డి అని మహానుభావుడు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తుండా, లేకుంటే గ్రామానికి సంబంధించినటువంటి ఏదైనా పోస్ట్ ఉందో ఏమో తెలియదు, పెద్ద మనిషి తెలియదు, తెల్లటి వస్త్రాలు కండువ వేసుకొని ఉన్నాడు. వాడు వీళ్ళని 100 రూపాయలు ఇవ్వండి అన్నాడు. 100 రూపాయలు ఇస్తే దర్శనం కల్పిస్తామంటే అక్కడ వాగ్యుద్ధం జరిగింది. ఎందుకు ఇవ్వాలి, మేము ఒక్కళ్ళమే ఎందుకు ఇవ్వాలి? అక్కడ ఏదైనా వేసేది ఉండే, వీళ్ళు ఓ బోర్డు లాంటిది వేస్తే 100 రూపాయల అబ్బా అనేవాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. 10,000 కోట్లైనా సరే సెకండ్లలో ఇస్తామనేటోళ్ళు ఉన్నారు. 100 రూపాయలకు కూడా అబ్బా అనేటువంటి దీనస్థితిలో వాళ్ళు కూడా ఉన్నారు. మరి మొదలే వాళ్ళకి అక్కడ చెప్పితే లేకుంటే ఏదైనా బోర్డు ఉంటే రాకపోతురు కదా. వాగ్యుద్ధం జరిగింది. ఈ హై బీపీ వీడు శ్రీనివాసరెడ్డి నెట్టేసిండు. ఈ నెట్టేయడంలో ఏమైందంటే పాప కూడా పడ్డది. తల్లిదండ్రులు నెట్టివేయడం వల్ల పాప కూడా పడ్డది. ప్రత్యక్ష సాక్షి చంద్రకళ. అక్కడ కొందరు వీడియోలు కూడా తీసిండ్రు, చూపిస్తాం. ఆ వీడియోలు కూడా మీకు చూపిస్తాం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఈ ఆలయానికి వెళ్తే ఈ దుర్మార్గపు లక్షణాలు ఏంది? ఇది నీకు అవసరం ఏమున్నది? నీకు అక్కడ కేటాయించింది ఏంది? నువ్వు ఒకవేళ 100 రూపాయల లైన్లు అంటే నువ్వు అక్కడ బోర్డు వేయాలి, ఓ మైకు పెట్టుకోవాలి, ఒకళ్ళని పెట్టి వర్రించాలి. ఈ లైన్లో 100 రూపాయలు అయితేనే దర్శనానికి, పైసకు పాకులాడేటువంటి ధర్మాదాయ కదా. మొదలు చెప్పనుండే వాళ్ళ శక్తి ఉంటే 100 రూపాయలు కట్టేవాళ్ళు. అక్కడ మనిషికి ఒక్కటి ఉంటుంది, గ్రూప్కి 100 ఉండదు, మనిషికి 100. వీళ్ళు 3 వచ్చారు కదా, 300. మరి పాప కూడా తీసుకునేది ఉండనే ఏమో వాడు. అటు ఇంకా ఏమైనా జరగకుంటే ఇంకా 400 తీసుకునేవాడు. అట్లా తయారయ్యారు ఇప్పుడు. ఇది ఏంటి? ఇది మీ దేవాలయానికి రావాలి, బలి తీసుకోవన్నా. రెండవది, సరే వీళ్ళను అది దురదృష్టము జరిగింది, కానీ చిన్నపిల్లలను నేను రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున ప్రేక్షక దేవుళ్ళందరికీ వేడుకుంటున్నాను. నేను మన సాంప్రదాయం ధర్మశాస్త్రం ప్రకారం 6 నెలల వరకు ఆలయాల్లోకి చంటి పిల్లలు అనుమతి లేదు. ఇది మన ధర్మం చెప్తున్నది, హిందూ సాంప్రదాయం చెప్తున్నది. ఎందుకంటే చిన్నపిల్లలు, వాళ్ళకి ఏదీ తెలియదు, మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి పిల్లలను ఆలయంలోకి రావకూడదు, అది సహజం. సరే వీళ్ళు దొరికొచ్చారు అంటే వీళ్ళని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ భవిష్యత్తులో కూడా ఒక అలర్ట్ మీకు ముందుగా చెప్తున్నాను, చంటి పిల్లలు తీసుకొని దయచేసి ఆలయాల్లోకి వెళ్ళకండి, జాతరలోకి మరీ వెళ్ళకండి. ఈ జాతరలో ఏమవుతుందంటే ఒక లిమిటెడ్ టైం ఉంటుంది, 1 రోజు 2 రోజుల జాతరనే ఉంటుంది. అందరం వెళ్ళాలి.
రోజు చూసేటువంటి స్వామి అయినా కూడా జాతర బ్రహ్మోత్సవాలలో ఆ స్వామి చాలా గొప్పగా కనిపిస్తాడు, చాలా శక్తివంతుడిగా కనిపిస్తాడు. ఇది వాస్తవం. కాబట్టి అందరూ వెళ్తారు. అక్కడ తోపులాట జరిగే అవకాశం ఉంది. గతంలో కూడా మనం గమనించిన ఆంధ్రాలో కూడా జరిగింది తోపులాటలు. కాబట్టి చంటి పిల్లలు దయచేసి తీసుకుపోకండి. మా దగ్గర ఉండి మీరు 100 రూపాయలు పెట్టి లోపలికి రాండి అని అన్నారు. 100 రూపాయలు దేనికైనా అడిగినాం. అంటే టికెట్ ఉందో టోకెన్ ఉందా అని అడిగినాం. టికెట్లే టోకెన్లే నీకు చూడాలనుకుంటే నువ్వు లోపలికి రాండి అంటే ఎందుకన్నా అడిగినాం. మీరు ఫస్ట్ దూరం జరుగురు అన్నారు. ఎందుకు దూరం జరగాలని కూడా అడిగినాం మేము. అంటే కిందికి దిగు మాట్లాడు బోసిదాన లంచదాన అంటే బోసిదాన లంచదాన అంటూ అక్కడ 1000 మంది జనాలు ఉన్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఎందుకు నీళ్ళ దిగలేదని మమ్మల్ని కూడా తిట్టినున్నారు వాళ్ళు. వీళ్ళు అప్పటికే 4 ఉన్నారు. అక్కడ 4 పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కింద వేసి కొట్టినున్నారు. వీళ్ళని కొట్టిన తర్వాత ఉండి రూమ్లకు తీసుకుపోయారు. కొబ్బరికాయల రూమ్లకు తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు 2-3 గంటలు కొట్టిరని నాకు కొడుతుంటే మా అమ్మ వీళ్ళు ఆపడానికి పోతే వీళ్ళిద్దరు రూమ్లకు తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. జాతరలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అహంకారపూరితంగా నెట్టివేయడం వల్ల ఒక పసిపాప ఈ ప్రపంచాన్ని చూసి ప్రపంచాన్ని ఏలేటువంటి ఆ పసిపాప కనుమరుగైంది. దీనిపైన మనతో స్పందించడానికి ఝాన్సీ గారు, వీరు ఏబీవీపీలో చాలా చురుకుగా పాల్గొంటున్నారు. ఎంతో బిజీ అయినా పని ఒత్తిడి ఉన్నా కూడా రిఫ్లెక్షన్ ప్రేక్షకుల కోసం ఈ సంఘటన పైన స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అన్న. ఈ కుమ్మెర జాతర సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక పసిపాప ప్రాణాలు పోయేటువంటి స్థితి దాకా తీసుకొచ్చిండు శ్రీనివాసరెడ్డి. దీనిపై మీరేమంటారు మేడం? అసలు ఇట్లాంటి సంఘటన ప్రస్తుతం ఉన్న సమాజం ఎటుపోతుంది? టెక్నాలజీతో ఒకవైపు పరుగులు పెడుతున్న ప్రపంచంలో ఇంకా ఒక కుల వివక్ష చూపించడం, అది కూడా అధికార అండదండలతో, రేవంత్ రెడ్డి అండదండలతో, కాంగ్రెస్ అండదండలతో రెచ్చిపోయినటువంటి కుల అహంకారులు ఎవరైతే ఉన్నారో, ఒక పసికందు దైవ దర్శనానికి వెళ్ళినటువంటి ఒక పసికందు తల్లిని కూడా చూడకుండా ఈ విధంగా దౌర్జన్యానికి పాల్పడి పసిబిడ్డని కూడా చూడకుండా ప్రాణాలు తీయడం అనేది చాలా బాధాకరమైన దురదృష్టకరమైనటువంటి వార్త. అసలు కనీసం అసలు మనుషుల మానవత్వం మర్చిపోయిన రాక్షసుల కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కారణం లేకుండా అకారణంగా కుటుంబం మొత్తం పైన దాడి చేసి ఈ విధంగా ఒక పసిబిడ్డ ప్రాణం తీసిన వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు. దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి అధికారమైన ప్రతిపక్షమైన ప్రతి ఒక్క నాయకులు కూడా దీనిపైన స్పందించి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదో దోపిడీ కోసమో దౌర్జన్యాని కోసమో వెళ్ళిన వాళ్ళు కాదు. దైవ దర్శనానికి వెళ్ళినటువంటి ఒక కుటుంబం, ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి కుటుంబం వాళ్ళపైన కుల వివక్షత చూపుతూ దాడికి దిగడం, ఇలా దౌర్జన్యాలకు పాల్పడడం ఇది కాంగ్రెస్ కి కొత్త ఏం కాదు. ప్రాణాలు తీయడము వాళ్ళు ఈ రోజు కొత్త ఏం కాదు. వాళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు తీయడం అనేది. కాబట్టి దీని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలనేది నా యొక్క డిమాండ్. రెండోది మేడం, రేవంత్ రెడ్డి గారు రెడ్డి అని తీసేసుకొని ఖాన్ అని పెట్టుకున్నాడు కదా, మరి నమ్మకం ఉందా మనకు యాక్షన్ తీసుకుంటాడని? యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. రేవంత్ రెడ్డి అవుతాడు, ఖాన్ అవుతాడు, బీసీ అవుతాడు, ఎస్సీ అవుతాడు, ఎస్టీ అవుతాడు. ఓట్ల కోసం అధికారం కోసం రంగులు మార్చే ఊసర వెళ్ళి రేవంత్ రెడ్డిని ఒక్క వర్షంలో కాదు, మనం ఊసర వెళ్ళిలాక ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ దొరికితే అక్కడ రంగు మార్చుకుంటాడు. ఆయన చెప్తుంటాడు కదా, నేను ఒక దళితుని, నేను ఒక ఖాన్ని, నేను ఒక రెడ్డిని అని. ఓటు బ్యాంకు రాజకీయం కోసం అధికారం కోసం ఏమైనా చేస్తాడు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే విధంగా రేవంత్ రెడ్డి యొక్క తీరు ఉంటది. మన సమాజం మొత్తం చూస్తుంది ఆయన ఎట్లా రంగులు మారుస్తున్నాడు అనేది. దీని పట్ల కనుక స్పందించకపోతే ఇది రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్నది అధికార పార్టీ నాయకులు. రేవంత్ రెడ్డి అండదండలు చూసుకొని సొంతం సీఎం ఇలాకల ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటన పైన ఇప్పటి వరకు స్పందించకపోవడం అనేది సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో 2 మహిళా మంత్రులు ఉన్నారు. అక్కడ అన్యాయం జరిగింది. ఒక మహిళకి, ఒక ఆడబిడ్డకి, ఒక తల్లి కడుపుకోతేందో తెలిసినటువంటి మహిళా మంత్రులు కూడా కనీసం ఒక సోషల్ మీడియా వేదికగా కూడా ఈ రోజు స్పందించకపోవడం అనేది ఎంత దురదృష్టకం. ఒక మాతృత్వానికి మచ్చ తెచ్చేటటువంటి సంఘటన ఇది. నిజం మేడం. రెండోది మేడం, పోలీసు యాక్షను
వాళ్ళు యాక్షన్ వరకే పరిమితం అవుతుర్రా? నిజంగా గ్రౌండ్ లెవెల్లో నిందితులు ఎవరు, వాళ్ళను నిర్బంధించాలి, వాళ్ళకు చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న ఆలోచన ఏమైనా ఉందా? పోలీసులని విమర్శించడం నా ఉద్దేశం కాదు. వాళ్ళపైన గౌరవం ఉంది, వాళ్ళు చట్టాన్ని కాపాడే వాళ్ళు, శాంతి భద్రతలను కాపాడే వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి కారణంగా మీరు ఏదైనా చేయొచ్చు, కానీ మీరు చట్టంలో చట్టం కోసం పనిచేస్తున్నారు కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఉంటది, రేపు ఇంకొక ప్రభుత్వం వస్తది. ఏ ప్రభుత్వాలకు భయపడి మీరు వాళ్ళపైన కేసులు పెట్టకుండా వీళ్ళపైన తిరిగి కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మొట్టమొదటిసారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళపైన కేసు ఫైల్ అవ్వలేదు అనేది మన దృష్టికి వచ్చినటువంటి విషయం. దాడి చేసిన వాళ్ళపైన కేసులు పెట్టకుండా ఎవరినైతే బాధితులు ఉన్నారో బాధితుల పైన కేసు పెట్టడం అనేది చాలా బాధాకరం. చెప్తున్నారు మేము వాళ్ళపైన కూడా కేసులు ఫైల్ చేసినాం అనేది. ఇది ఎంతవరకు అనేది మీరు ప్రూఫ్స్ తో సహా, ఎఫ్ఐఆర్ కాపీస్ తో సహా మీరు మీడియా ముఖంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ప్రభుత్వానికి భయపడి మీరు అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దు అనేది ఒక రిక్వెస్ట్. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోవాలి కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాజకీయ నాయకులు ఉన్నా కూడా మీ డ్యూటీని మీరు సక్రమంగా నిర్వర్తిస్తారు. ఖచ్చితంగా కుటుంబానికి అండగా ఉంటారని భావిస్తున్నా. లేని ఎడల ఎట్లా చేయాలో, సమాజం ఎట్లా స్పందించాలో అట్లా స్పందిస్తుంది. దాని యొక్క పర్యవసానాలు మీరు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది నా యొక్క హెచ్చరిక. ఇప్పుడు ఒక స్త్రీకి కలిగిన ఇబ్బంది ఒక స్త్రీమూర్తి మాత్రమే గుర్తిస్తుంది. ఇప్పుడు మీరు స్పందించడానికి కూడా కారణం అదే కదా సార్? అదే మేడం, లేడీ మినిస్టర్లు ఉన్నారు కదా, లేడీ మినిస్టర్లు కొండ సురేఖ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఏంది ఇప్పుడు దేవాదాయ సంబంధమైంది ఇది. ఓ రకంగా ఎండోమెంట్ వాళ్ళే పరిధిలో ఉంటుంది, కాకపోతే కాంట్రాక్టులు అవి ఇస్తారు. మరి కొండ సురేఖ గారు దీన్ని ఒక సైడ్ సీతక్క పరిధిలో శిశు సంక్షేమ శాఖ ఉంది, ఈమె పరిధిలో దేవాదాయ శాఖ ఉంది. రెండు కూడా వాళ్ళు ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి విషయం. ఒకవేళ వాళ్ళకి ఆ బాధ్యత అనేది వాళ్ళ మినిస్ట్రీలో లేకపోయినప్పటికీ యాజ్ ఎ ఉమెన్ గా మీరు యాజ్ ఎ ఉమెన్ గా అయినా స్పందించాలి కదా. అది దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళు అక్కడ వాడినటువంటి భాష ఒక మహిళ అని కూడా చూడకుండా దుర్భాషలాడిరు. ఇట్లాంటి వాళ్ళని నోర్లు యాసిడ్ పోసి అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత నీచంగా ఒక తల్లిని అవమానకరంగా మాట్లాడితే కనీసం స్పందించకపోవడం అంటే మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తున్నారా? ఇంకా ఒక పసిబిడ్డ ప్రాణం అంటే ప్రాణం ఒక్కటే కదా మీ జీవితం. ఫ్యూచర్ లో ఆ బిడ్డ ఐఏఎస్ అవుతుండేనో, ఐపీఎస్ అవుతుండేనో, లేకపోతే మీలాగా మినిస్టర్ అవుతుండేనో, ముఖ్యమంత్రి అవుతుండేనో, పిఎం అవుతుండేనో. ఆమె భవిష్యత్తుని నాశనం చేశారు కదా ఇప్పుడు వీళ్ళు దుర్మార్గుడు. ఒక వ్యవస్థని నడిపించే ఒక ఉన్నతమైన మహిళ అవుతుండేనేమో. అదే అయినా వీడు అక్కడ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? వీళ్ళను కులం పేరుతో తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? రెండోది వీడి డాటా కూడా తీయాలి మేడం. తప్పకుండా టాటా తీయాల్సిందే. పోలీసులకి మాతోని కాదు, మేము ఈ ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోలేక వాడిని దాచిపెట్టే ప్రయత్నం ఏమన్నా చేస్తే ప్రజలుగా మేము సిద్ధంగా ఉన్నాం. వన్ తాట తీయడానికి. ఖచ్చితంగా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అంటే వాడికి కఠినమైన శిక్ష అనుభవించాలి. వాడు ఒక అమ్మకు అబ్బకు పుట్టినోడే. ఒక తల్లి అంటే ఏంది, తల్లి బిడ్డల అనుబంధం అంటే ఏందో కడుపు తీపి తెలిసినా వాడి అమ్మని, వాడు కట్టుకున్న భార్యని కూడా అడిగి తెలుసుకోవాలి. తెలియకపోతే, విలువలు తెలియనోడు అయితే అదే నీ ఇంట్లో వాడి బిడ్డనైతే అట్లా దూషిస్తే మీరు ఊరుకుంటారా? అదే నీ ఇంట్లో తల్లికి అట్లా జరిగితే మీరు ఊరుకుంటారా? అసలు కుల వివక్ష అనేది ఇంకా కుల వివక్షని ఈ విధంగా ప్రోత్సహించడానికి కారణం ఏంది? మీ అహంకారం దేన్ని చూసుకొని మీకు ఇంత అహంకారం? అధికార మదమా? అంతే కదా. సీఎం రేవంత్ రెడ్డి మాకు కాపాడడానికి ఉన్నాడు అనుకుని అధికార మదమా? ఎవడు ఓట్లు వేస్తే గెలిచిరు మీరు? కేవలము మీలాంటి రెడ్డిలు వేస్తే గెలవలేదు కదా. ఈ రోజు అధిష్టానాన్ని పైన కూర్చొని రేవంత్ రెడ్డి బీసీలు పెట్టిన భిక్షే మీరు అనుభవిస్తున్నటువంటి రాజకీయ పదవులు. ఈ రోజు 100% కరెక్ట్. దళితులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరు కలిస్తేనే ఇవాళ మీరు రాజభోగాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఈ విధంగా రాక్షసత్వంతో ప్రజల మీదకి విలువ మిసురుతామంటే ఈ తాట తీస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఖబర్దార్, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతతో ప్రవర్తించాలి. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన ఎక్కడ ప్రజాపాలన కాదు, దగా పాలన, దౌర్జన్యమైన పాలన. కాంగ్రెస్ వాళ్ళకి కొత్తే కాదు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం, ప్రాణాలు తీసుకోవడం అనేది వాళ్ళకి టైం పాస్ అయిపోయింది. ఈ ఒక్క సంఘటన కాదు, అనేక సంఘటనలు చూస్తున్నాం. గతంలో నల్గొండలో కూడా ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో ఒక బీసీ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి
ఒక అభ్యర్థిని తీసుకెళ్లి దారుణంగా యూరిన్ దాపిచ్చి అతని పైన దాడి చేసినటువంటి సంఘటన అప్పుడు కూడా ఏ ఒక్కరు స్పందించలేదు. నిజమే. రెండోది మేడం, ఇట్లా మీరు అధికార మదం ఉందని చెప్పేసి ఏం చేసినా చెల్తుందంటే ఆ మదం దించడానికి కూడా అందరు ఏకమైతారో అది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడ ఒత్తిడికి గురవుతారో, ఎక్కడ అణగారిన వర్గాన్ని ఇబ్బందులు పాలు చేస్తారో అక్కడ విప్లవం వస్తుంది కదా. తప్పకుండా ఎక్కడైనా సమస్య వచ్చిందంటే అక్కడ ఉద్యమం ఉధృతం అవుతుంది. అదే మీ పతనానికి నాంది పలుకుతుంది. ఇది గుర్తు పెట్టుకోవాలా. ఇలా మేము అధికారంలో ఉన్నాం కదా, ఎవరేం చేస్తారులే, మాదే నడుస్తుంది అనుకుంటే తిరగబడితే ఎంతో కాదు కొన్ని క్షణాలు పట్టదు మిమ్మల్ని గద్దె దించడానికి. అంతే. రెండోది మేడం, గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష ఎక్కువ ఉండే గతంలో. ఇప్పుడు అక్కడ అందరూ ఒకటే కూర్చుంటున్నారు, పంక్తి భోజనాలు చేస్తున్నారు. ఏదైనా ఫంక్షన్లు జరిగితే, పెళ్లి ఇవన్నీ జరిగితే పిలుచుకుంటున్నారు. వీడికి ఏం పుట్టింది, వీడికి శ్రీనివాసరెడ్డికి? అంటే నేను కూడా ఒక గ్రామం నుంచి వచ్చిన బిడ్డనే. అసలు గ్రామాలలో అందరూ అక్క చెల్లెల్లాగా, అన్నదమ్ముల్లా, కుటుంబ సభ్యుల్లాగా, ఊరంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి కుల వివక్షలు, ఇట్లాంటి చిచ్చులు పెట్టే కుట్రలు చేస్తున్న వీడు ఎవడైతే ఉన్నాడో దీన్ని తాట తీస్తే గానీ ఇట్లాంటి పునరావృతం కాకుండా అయితే అసలు కుల వివక్ష ఇట్లాంటి చిచ్చులు పెట్టేటోన్న ఎవరిని కూడా వదలొద్దు. ఎక్కడుంది, ఏ కాలంలో బతుకుతున్నాం ఇంకా మనము? ఎక్కడ మళ్ళీ దొరలు గడిల పాలన, ఎక్కడ నైజాం పాలన గుర్తు చేసే విధంగా ఉంది అలా జరిగినటువంటి సంఘటన. అట్లే కనిపిస్తుంది. రెండోది మేడం, నీకుంటే నువ్వు చూపెట్టుకో, నీ వరకే చూపెట్టుకో. ప్రజల మీద రుద్దాలని చూస్తే ఎవరు చూసి ఊరుకోరు. గాజులు వేసుకొని ఎవరు కూర్చోలేదు. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి అనేటోడు ఎవరైతే వాళ్ళు దాడి చేసిన వాళ్ళు ఉన్నారో వాడిని గుంజి తాట తీస్తేనే ఇంకొకరికి భయం ఉంటది. ఇంకెవ్వడు కూడా ఇట్లాంటివి చేయడానికి పాటుపడడు. నీ అయ్యే జాగిరా, గుడేమన్నా దేవాలయం అనేది అందరి హక్కు. ప్రజాస్వామ్య దేశం ఇది. మేము రాజ్యాంగానికి కట్టుబడి పరిపాలన చేస్తాం, అది దాని గొప్పలు చెప్తారు కదా కాంగ్రెస్ వాళ్ళు. డెమోక్రాటిక్ దేశంలో ప్రజాస్వామ్య పాలన, ఇందిరమ్మ పాలన గొప్ప చెప్పుకునే మీ యొక్క ఇందిరమ్మ రాజ్యంలో ఇట్లా జరుగుతుంటే ఎందుకు స్పందిస్తలేరు? మినిస్టర్స్ ఎందుకు స్పందించారు? మీకు కనీసం మానవత్వం లేదా? మీరు కూడా మాతృమూర్తులే కదా. ఒక బిడ్డను కోల్పోయిన తల్లికి ఎంత క్షోభ ఉంటదో, ఎంత గర్భశోభ ఉంటదో మీకు తెలియదా? అందించాల్సిన బాధ్యత ఉంది కదా. తప్పుని తప్పుగా మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? అంటే మీరు అధికారం ఉంటే ఏమైనా చేస్తారా? ఇప్పుడు ఈ మేడం లేడీ మినిస్టర్లు థ్రెషోల్డ్ కనిపిస్తే దిక్మాల ముచ్చట, పనికిరాని ముచ్చట, ఎవరికి అందరు మర్చిపోయిన ముచ్చట్లు తీస్తారు కానీ ఇటువంటి వాటి మీద స్పందించరు. అదే కదా చెప్తున్నాము. ఇప్పుడు మీరు మినిస్టర్ గా ఊరికి పోయాడు, కూర్చున్నారా? ప్రజలు ఓట్లు వేస్తే అందులో మహిళలు లేరా? మీకు ఓట్లు వేసిన ఒక మహిళ మంత్రి అయిందంటే ఎంతో మందికి ఆదర్శం అనుకుంటాం. సరే, ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి. యాజ్ ఎ ఉమెన్ గా అందరూ రెస్పెక్ట్ చేస్తాం. కానీ దాన్ని మీరు నిలబెట్టుకోవాలి కదా. ఇట్లాంటప్పుడు ఎక్కడ జరిగిన ఏ ఆడబిడ్డకి సమస్య వచ్చినా కూడా మీరు యాజ్ ఎ ఉమెన్ గా మీకున్న ఒక అధికారంతో కావచ్చు, మీకున్న ఒక మానవత్వంతో కావచ్చు, మీరు స్పందించి మహిళలకు అండగా నిలబడాలి కదా. ఇంత తీవ్రంగా జరుగుతున్న ఈ సంఘటన మీద ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరూ స్పందించరే మేడం? ఎందుకంటే వాళ్ళ అనుచరులు కాబట్టి, ప్రభుత్వ అనుచరులు, ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ నాయకులు, వాళ్ళకి సంబంధించిన కులానికి సంబంధించిన నాయకులు కాబట్టే నిదర్శనం కనిపిస్తుంది. ఏదో మేము చేస్తే ఆరోపణ అనిపించవచ్చు, ఇంకేదైనా అనిపించవచ్చు, కానీ ఉన్న రియాలిటీని బయట పెట్టడానికి మీకు ఏడవండి సీఎం రేవంత్ రెడ్డి. అదే కనీసం ఒక మీడియా వేదికగా మాట్లాడు. నీకు రావడం తీరిక లేకపోతే ఒక మీడియా సమక్షంలోనో, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగానో స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరున్నా ఏం జరిగినా అక్కడ నిజమేంది అబద్ధమేందో దానిపైన విచారణ జరిపించి నిందితులు ఎవరున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మినిమం కామన్ సెన్స్ లేదా సీఎం కి? హోమ్ మినిస్టర్ ఆయన్నే కదా మేడం. ఇంకా విచిత్రంగా 15 శాఖల దగ్గర పెట్టుకొని మురిగిపోతున్నాయి అవి. అన్నిటికీ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి ఖచ్చితంగా. కనీసం మినిమం కామన్ సెన్స్ లేని ముఖ్యమంత్రి ఉన్నందుకు సిగ్గుపడాలా, బాధపడాలా అర్థం కాని పరిస్థితి తెలంగాణ ప్రజలది. అదే మేడం వాస్తవం. ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ స్పందించాలి, వాళ్ళకి న్యాయం జరగాలి, తల్లిదండ్రులకు న్యాయం జరగాలి. ఒకటి శ్రీనివాసరెడ్డిని నడి రోడ్డు మీద గుంజుకుపోవాలి పోలీసు వాళ్ళు. ఆ కుటుంబానికి ఏం చేసినా కూడా ఆ బాధ తీరదు, తీర్చలేరు. 100% కూడా ఆ లోటు తీర్చలేరు. వాళ్ళకి కఠినంగా శిక్ష పడినప్పుడే ఆ బిడ్డకు ఆత్మ శాంతి ఇస్తుంది.
ఓ. అరే నేను బలైనట్టు ఇంకొక బిడ్డ బలి కావద్దనే ఒక ఆత్మశాంతి నా బిడ్డకు మిగిలాలంటే ఈ నిందితులు ఎవడైతున్నారో వీళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇట్లాంటి మాటలు ఇంకెవడైనా కుల వివక్ష చూపుతూ నోటికొచ్చినట్టు ఒక దుర్భాషలు ఆడితే ఒక్కొక్కటి నోట్లో యాసిడ్ పోసి అడగాలి. ఇంకా ఒరిజినల్ యాసిడ్లు కూడా దొరుకుతాయి మేడం మార్కెట్ల కంటే, చాలా పవర్ఫుల్ యాసిడ్లు ఉన్నాయి. అవి వాటితోటి మళ్ళీ ఇక వాడు మాట రాదు ఏది రాదు, వాడు శాశ్వతంగా వెళ్ళిపోవాలి. అటువంటిది తెప్పిద్దాం వాడు దొరికినాడు మేడం. రెండోది చేయాల్సిన చట్టం చేయనప్పుడు మరి ఏం చేస్తారు మేడం, ఏం చేస్తాం? రెండోది మీరు మోస్ట్ సీనియర్గా పెట్టి నాకు కూడా మా రిఫ్లెక్షన్ వాళ్ళకు కూడా ఒక డౌట్ వచ్చింది. ప్రతి రాష్ట్రానికి ప్రభుత్వానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వేరు రాష్ట్రానికి కూడా కొంత పరిధి ఉంటుంది, మాకు హక్కులు ఇవని. దాన్ని వీళ్ళు ఏమైనా కాంగ్రెస్ వచ్చిన తర్వాత బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవద్దు, ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరు ఉంటారో అంటే మీరు అనుకోండి తర్వాత చూసుకుందామన్నా ఏమైనా వీళ్ళు రాజ్యాంగం మార్చిండ్రా? మీకు అట్లా ఏమైనా అనుమానం వస్తుందా మేడం? కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి ప్రత్యేక రాజ్యాంగం రాసుకోరు. ఎట్లా అంటే కాంగ్రెస్ వాడు ఎవడైనా సరే వాడు చంపినా, అత్యాచారం చేసినా, దొంగతనం చేసినా, దాడి చేసినా కూడా బాధితుల పైన కేసులు పెట్టాలి కానీ కాంగ్రెస్ వాళ్ళ పైన పెట్టద్దు. అదే ఇది డ్యామ్ షూర్ గా జరుగుతున్నది. అదే ఎక్కడ పోయి చూసుకోండి మీరు, ఎక్కడైనా అధికార పార్టీ వాళ్ళకి గాని ప్రతిపక్ష వాళ్ళకి ఎక్కడైనా గొడవలు జరిగినప్పుడు ఖచ్చితంగా బాధితుల పైన కేసులు నమోదవుతున్నాయి తప్ప దాడి చేసిన అధికార పార్టీ నాయకుల పైన కేసులు అవ్వట్లేదు. ఇది మొన్నటికి మన 2 రోజుల బాన్సువాడ సంఘటన కూడా మనం చూడొచ్చు. అది అంతకు ముందు కూడా వేరు, దాడి చేసిన వాళ్ళు వేరు, కేసులు పెట్టి లోపలేసింది వేరే వాళ్ళని. ఇది బాన్సువాడ కంటే ముందు కూడా ఇట్లా జరిగింది. కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బైలామా చేంజ్ చేసినట్టు అనిపించింది అందరికీ. నాకు అన్యాయం జరిగిందిరా నాయన నన్ను కాపాడుండ్రా అంటే వాళ్ళ మీద కేసు. అంటే ఎవరైనా నన్ను కాపాడని అని పోలీస్ స్టేషన్ మెట్లయితే డైరెక్ట్ నరకంలో అడుగు పెట్టినట్టే వాళ్ళ పరిస్థితి. ఎట్లా ఇది మరి ఎట్లా మారాలి? రాజ్యాంగాన్ని చెప్పు చేతులకు తీసుకొని వాళ్ళ సొంత స్వార్థాల కోసం మొత్తం అధికార దుర్వినియోగం చేస్తుర్రు. ఇక ఎన్నో రోజులు లెక్క పెట్టుకోవాల్సిన గడియలు కూడా వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కి. మీ సామ్రాజ్యాన్ని మీరే చేతులారా కుప్పగూల్చుకోవడం అంటే గిరే అధికార దుర్వినియోగం. మనం ఎన్ని రోజులు పనిచేయదు, ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు. ఈ గడ్డకి ఉద్యమాలు కొత్తేం కాదు, కొట్లాటలు కొత్తేం కాదు. తలుచుకుంటే ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా నిలబెట్టగలరు, ఎవరినైనా కింద కూర్చోబెట్టగలరు. అందులో మహిళా శక్తి గొప్పది మేడం, గొప్పది. మహిళలు ఈ రోజు మహిళలు ఆశీర్వాదం లేదే సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కి కూర్చుందా? మరి ఏమున్నా ఫ్రీ బస్సు ఒక్కటి చూపిస్తాడు అంతే తప్ప ఏం లేదు. ఎందుకు కొట్టుకొని తప్ప దేనికి పని చేస్తుంది ఆయన? ఫ్రీ బస్సు నీకు రక్షణ కల్పించరా నాయన అంటే చేత కాదు. కానీ ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి, వీటిపైన ఎవరు స్పందించారు? హోంశాఖ దగ్గర పెట్టుకున్నావు, మీ అయ్యే సొత్తు మీ అయ్యే జాగీర్ అయినట్టు. మరి నువ్వు దమ్మున్నోడివి కదా, నిన్ను మించిన మినిస్టర్ ఇంకెవ్వరు లేరు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు. రైట్ మేడం. యాజ్ ఏ హోమ్ మినిస్టర్ గా, యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా నువ్వు వెలుగబెట్టింది ఏముంది ఈ రాష్ట్రానికి? ఏం లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు, పద్ధతి లేని సంభాషణ. టూర్ కు పోయిన ప్రతిసారి నెలకు వారానికి ఒకసారి టూర్లు తిరగడము, విదేశీ పర్యటనలు చేయడం తప్ప నీకు ఇంకేం చేతనైంది? అంతే మేడం. సీఎం ట్యాగ్ వేసుకొని తిరగడానికి తప్ప దేనికి పని చేయదు నీది. వాస్తవం మేడం. సిగ్గుచేటు ఇట్లాంటి సీఎం ఉండని చెప్పుకోవడానికే సిగ్గైతుంది. వాస్తవం మేడం. సరే, థ్యాంక్ యూ మేడం. మీరు చాలా విలువైన సమయాన్ని ఒక బాధాతప్త సంఘటనకు స్పందించారు. ఇది ఒక చాలా బాధాకరం. తప్పకుండా ప్రభుత్వం స్పందించాలి. హోంశాఖ చేతిలో పట్టుకున్న రేవంత్ రెడ్డి డైరెక్ట్ స్పందించాలి నేరుగా. అదేవిధంగా శ్రీనివాసరెడ్డికి కఠిన శిక్ష వేయాలి. అప్పుడే చనిపోయిన పాపకు ఆత్మ శాంతిస్తుంది, ఆ మల్లన్న కూడా ఆనందిస్తారు. ఏమంటారు? దయచేసి నా బాధ్యత స్పందించడం అనేది నా బాధ్యత, నా ఒక్కదాని బాధ్యత కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. వాళ్ళకి నిందితులకి శిక్ష పడే వారికి కూడా మనం కొట్లాడాలని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా పిలుపునిస్తున్నాయి సందర్భంగా. వాస్తవం మేడం. ధన్యవాదాలు మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. గొడవ పడుతుంటే
మీ కాలు పట్టుకుంటాం సార్, మా పాపని మా తమ్ముని ఏం చేయకుండా నేను ఈ అమ్మాయి ఆ రెడ్డిస్ వాళ్ళ కాళ్ళ మీద పడ్డాము. పడుతుంటే మమ్మల్ని జడలు పట్టి పక్కకు నొక్కి 2 చెంపల మీద కొట్టిరు. చెంపల మీద కొట్టిన తర్వాత పాప మొక్కం చూడండి అంటే పాప మీరు లేదు జరగండి అని పాపలు మమ్మల్ని పక్కకు నూకేసి సార్. పాపకు నూకినప్పుడు పాపకి ఎక్కడైనా దెబ్బ తాకింది సార్. పాప పాలు తాకుంటే మేము మంచిగా ఉందనుకున్నాం. పాప అయితే సార్ మాకు అర్థమవుతుంది సార్. వీళ్ళ ఒంటి మీద దెబ్బలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాలేదని అక్కడ మొత్తం అది చేస్తున్నారు సార్. మాకు ఏదైనా జరగాలి. ఆ పాప చనిపోయింది. ఆ పాపకు ఫస్ట్ కూడా వాళ్ళు కొడితేనే నెలలు నిన్న ముందుకే పాప డెలివరీ అయింది. పాప డెలివరీ అయితే నీలపూర్ హాస్పిటల్లో 2 నెలలు 2 నెలల తర్వాత మళ్ళీ మేము జాతరలోకి వస్తే జాతరలో మమ్మల్ని అది చేసారు సార్. మొత్తం 2 సార్లు సార్ వాళ్ళ గొడవలే. మేము వాళ్ళకి భయపడి కూడా మేము కేసు కూడా పెట్టలేదు సార్. మమ్మల్ని ఊళ్ళో ఉండనియమని చెప్పారు. మా మీద మేము ఏదైనా కేసులు పెడితే కూడా. పాప వయసు ఎంత? పాప వయసు 2 months. ఇదే రోజు ఉంటున్నారు. వీడు శ్రీనివాసరెడ్డి గురించి ఎట్లయినా మనం ఆరాధిస్తున్నాం, దాంట్లో అది 100%. రెండోది ప్రేక్షకులారా, మన సమాజంలో ఈ సంఘంలో మనం బతుకుతున్నాం, మనకు కూడా బాధ్యతలు ఉంటాయి. ఇటువంటి ఇష్యూలు జరగకుండా మీ బంధువులు, మీ మిత్రులు, చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, జాతరలు అంటే తెలంగాణలో సమ్మక్క సారాలమ్మ పెద్ద జాతర, కోట్లాది మంది వెళ్ళిన జాతర. అమ్మవారి అనుగ్రహం, అక్కడ ఏమి ఇబ్బంది కాలేదు. కానీ మిగతా జాతరలో చంటి పిల్లల్ని తీసుకుపోకుండా ఒక మెసేజ్ ఇవ్వండి. రెండవది, మన ఛానల్కు మీ పూర్తిగా స్వతంత్రంగా కామెంట్ రూపంలో తెలియజేయడమే కాకుండా వీళ్ళపైన, ఆ శ్రీనివాసరెడ్డి పైన ఇది కులం విమర్శ, కులంతో తిట్టడం అనేది తప్పు, ఈ దూషణలు తప్పు. భక్తులను ఎలా ఆదరించాలి, నువ్వు ఎలా స్వీకరించాలి, ఎంత మర్యాదగా వాళ్ళతో మాట్లాడాలి. శ్రీనివాసరెడ్డి చేసినటువంటి తప్పును తప్పుగా గుర్తిస్తూ మీ దగ్గర ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి మెసేజ్లు పంపండి, వాళ్ళకి శిక్ష పడాలి. అప్పుడే చనిపోయిన ఆ పాప ఆత్మ శాంతి చేకూరుస్తుంది. దయచేసి మనం డైలీ టీవీ ముందు కూర్చుంటాం, వార్తలు అయిపోగానే వెళ్ళిపోతాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఒకటి చేసినోడిని వాడికి గట్టి పనిష్మెంట్ అయ్యే విధంగా, ప్రభుత్వానికి తెలిసే విధంగా, ప్రభుత్వమే హోంశాఖ దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి డిఐజీ, వీళ్ళందరూ స్పందించాలి. శ్రీనివాసరెడ్డికి తగిన శిక్ష పడేదాకా మీరు మెసేజ్ రూపంలో పంపిస్తూనే ఉండండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా రిఫ్లెక్షన్ న్యూస్ను ఆదరించండి.